హాయ్ అండి అందరికీ. మా హోమ్ ఫుడ్స్ అని చెప్పాను కదా, దాంట్లో లడ్డూలు చేశానండి. చూడండి, ఎంత పప్పు అంత చక్కెర ఎంత చక్కెర అయితే పడుతుంది లడ్డూలకి. ఇప్పుడు పిండిలో కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసుకొని పెరుగులాగా కలుపుకోవాలి. లూజ్గా కొంచెం పెరుగులాగా కలుపుకుంటే మనకు బొందు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి కాగిందో లేదో కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి. నూనె కాగినాక బోందు మనం జాలి గిన్నెతో అయితే నేను వేస్తున్నాను. కొందరి దగ్గర బోందు గంటలు కూడా ఉంటాయి. దేని సాయంతో కానీ బోందు మంచిగా చేసుకోవాలి. ఆ బోందును ఒక మూత ఉన్న గిన్నెలో క్యాన్లో కానీ వేసుకోవాలి. ఎండిపోకుండా గాలిపోకుండా చూసుకోవాలి. మంచిగా కాలిందా లేదో చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. మనం పప్పు అయితే ఎంత పోసుకున్నామో అంత చక్కెర పోసుకొని పాకం పట్టుకోవాలి. పాకం మంచిగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దాంట్లో వచ్చిందా లేదో చూసుకొని తీసుకోవాలి. చూడండి, గడ్డలు ఎక్కువ వస్తే పాకం వచ్చినట్టు. ఇప్పుడు కొంచెం బొందు మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. దాంట్లోనే ఇలాచీలు వేసుకొని దంచుకుంటే మెత్తగా అయిపోతుంది. పాకం వచ్చినాక ఈ బొందు, ఇలాచీ పౌడరు, కొంచెం నెయ్యి, మనం కొంచెం పొడి చేసుకున్నాం కదా అది కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడి ఎందుకంటే మెత్తగా ఉండడానికి, జ్యూసీగా ఉండడానికి, లడ్డు పైన చక్కెర పేరకుండా ఉండడానికి మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. లడ్డూలు చుట్టుకోవడమే ఇంకా.